వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ ఆధ్వర్యంలో బీసీ 42% రిజర్వేషన్పై హైకోర్టు స్టే విధించిన దానిపై ప్రెస్ మీట్ ఏర్పాట్లో పాల్గొన్న భాజపా నాయకులు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ కాదు 46% రిజర్వేషన్ ఇచ్చినా కూడా మా యొక్క పార్టీ సమ్మతం అనే విషయం చెప్పిండ్రు. కానీ ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు కాబట్టి ఎన్నికలకు పోతే మేము ఎక్కడైతే ఓడిపోతామనే దురుద్దేశంతో ఈ యొక్క ఎన్నికలను పోస్ట్ పోన్ అయ్యే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇకనైనా మీరు ఆలోచన చేయండి. దయచేసి మేము కాంగ్రెస్ మిత్రులారా సోదరులారా మీకు ఒకటే నిర్ణయించుకుంటున్నాం. మా యొక్క బీసీ బిడ్డలకు వచ్చిన ఒక అవకాశాన్ని దయచేసి కాలదనే విధంగా మీరు ప్రయత్నించకండి. ఒక మంచి సువర్ణ అవకాశం ప్రతి బీసీ బిడ్డకు గ్రామాల్లో పోటీ చేసే ఒక హక్కు వచ్చింది. దాన్ని మీరు ఎక్కడ కూడా తృణపంచే విధంగా ప్రయత్నం చేయొద్దని మీకు మరొకసారి మేము కోరుకుంటున్నాం. ఒక విషయం లాస్ట్ మేము ఒక విషయం కోరుకుంటున్నాం. ఏదైతే ఈరోజు చట్టసభలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా కాని పక్షం ఈరోజు బీసీలకు దక్కింది. మేము ఒక విషయం చెప్తున్నాం. అయ్యా ఈరోజు మాకు ఎమ్మెల్యేలు ఇవ్వలేరు, మేము ఓర్చుకుంటున్నాం. వచ్చింది ఒక అవకాశం. ఈరోజు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక మంచి అవకాశం వచ్చింది. దాన్నైనా ఇకనైనా మీరు ఎవరు కూడా ఏ పార్టీలు ఉన్నా కదా అడ్డు తొలగద్దని ఒక విషయం మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏదైతే రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి మాధవరెడ్డి గారు ఖబర్దార్ బిడ్డ, మీరు ఇదే విధంగా మీరు ఏదైతే కోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకొని ఎడల రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలందరూ మీ యొక్క ఇంటి ముట్టడిస్తారని తెలియజేస్తున్నాను. జై భారత్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఏదైతే గౌరవ సీఎం గారు 42% రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఎన్నికలకు పోయిండో అదే తరుణంలో ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ని అమలు చేసినట్టు చేసి ఏదైతే బీసీల నోటికాడికి పెట్టినట్టు ముద్దని లాక్కున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు 42% రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఈరోజు అసెంబ్లీలో ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారో 42% రిజర్వేషన్కు మేము సిద్ధం, 42 కాదు 46 ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళండి. ఏదైతే మీరు 42% రిజర్వేషన్కి వెళ్తూ ఉన్నారో దాంట్లో కావాల్సిన నిపుణులను అడగండి, మీరు శాస్త్రవేత్తలను అడగండి, మీరు ఒక మంచి లాయర్లను పెట్టుకొని ఈ రిజర్వేషన్లను డిక్లరేషన్ చేయండి అని ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీల సంఘాలకు అన్ని ఏకమై ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది, ఈరోజు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, అదేవిధంగా ఈరోజు ప్రజలు ఏదే విధంగా అయితే మనం నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిరో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకు చెప్పాల్సిన అవసరం, బీసీలకు చెప్పాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా నిరుద్యోగులను పట్టించుకోలేని ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే చెప్తా ఉన్నా, ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఒంటేది పోకడపోతున్నది, ఒకరిని ఆలోచన చేయదు, ఒక విధానం లేదు. దయచేసి పార్టీలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా 46%కు ఏ విధంగా సిద్ధంగా ఉన్నాడో ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ఈ అసెంబ్లీలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు కూడా ఈ బీసీలకు జరుగుతున్న అన్యాయం కూడా ఎదిరించడానికి తక్షణమే అన్ని పార్టీలు ఏ పార్టీలో ఉన్నా సరే ఈరోజు బీసీల కోసం కొట్లాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నప్పటికీ మరియు జనాభా ప్రాతిపదికన 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించినప్పటికీ మరి అలాంటి పరిస్థితి అనుకూలమైన పరిస్థితి అనుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా మేల్కొన్నాక మరి ఎన్నికలు నిర్వహిద్దామని ప్రభుత్వం ఆ విషయాన్ని చెప్పినప్పటికీ మరి అందరు సిద్ధమైన సమయంలో మరి ఈరోజు మళ్ళీ దాన్ని తెరదించి మరి ఈరోజు ఎన్నికలు రద్దు చేస్తున్నాము అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే మరి మాధవరెడ్డి అనే వ్యక్తి 42% ఎట్లవుతుంది? మేము కూడా ఇంత అంటే 10%, 8 నుంచి 10% ఉన్న అగ్రకులాలకు ఏ విధంగా సబబు? మరి ఇంచుమించు 60 నుంచి 70% ఉన్న బీసీలు ఈరోజు వారి పోరాట పటిమతో మరి ఈరోజు
కనీస జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ఈరోజు ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తామనే ఇది లోపల నెమరేసుకొని అష్టకష్టాలతో గవర్నమెంట్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ పరిస్థితిలో ఈరోజు ఈసారి ఎన్నికలు పెడితే రాష్ట్రానికి కానీ నాకు కానీ తలకు మించిన భారం అవుతుందని ఎంతో లోపల నెమరు వేసుకొని మరి ఎన్నికలను రద్దు చేపియడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో చాలామంది మేల్కొన్నారు, యువత ఉంది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈరోజు జరిగే నష్టం కేవలం రాష్ట్రానికి కాదు, చదువుకున్న వ్యక్తులకు, యువతకు జరిగే నష్టం. కాబట్టి చాలా వరకు దీన్ని గ్రహించి మరి ఈ విధంగా మనకు వచ్చే కోటాలో ఖచ్చితంగా ఈ ఎన్నికలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తన వంతు కృషి చేయాలని, లేకపోతే అనేక తిరుగుబాట్లు జరుగుతాయని, మరి ఇలాంటి తిరుగుబాట్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతాయని, మరి దానికి మీరు బాధ్యులు అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% ఇస్తా అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటన చేసి ఆయన జీవో నంబర్ 9 తీసుకొచ్చి ఆ 9th లో 42% ఇస్తున్నా అని చెప్పి ఆయన ఒక డ్రామా ఆడి ఈరోజు బీసీలకు 42% అని షెడ్యూల్ వాళ్ళు ఎన్నికల షెడ్యూల్ నిర్వహించడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా మరి రేవంత్ రెడ్డి సర్కారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాదులో వీళ్ళందరూ కలిసి ఒక మధుసూదన్ మాధవ్ రెడ్డి అనే పర్సన్ని ఈరోజు 42%కు ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కేసు ఏపిచ్చిందా ఏపీలేరా అని మీ అంతరాత్మకు మీరు అందరూ గుర్తించుకోవాలి. ఏపిచ్చిన ఆయన ద్వారా ఈరోజు మాధవ్ రెడ్డి అనే పర్సన్ చెప్తున్నాడు. ఈరోజు మాధవ్ రెడ్డి అనే పర్సను ఏం చెప్తున్నాడు అంటే ఈరోజు ఇప్పుడు ఆల్రెడీ 300 మంది ఎంపీలు ఉన్న దాంట్లో వాళ్ళందరినీ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఖండించి బీసీలు నష్టపోతున్న వాళ్లకు కనీసము వాళ్ళ జనాభా ప్రాతిపదికన 27% ఇవ్వాలని ఆయన జైపాల్ రెడ్డి బీసీల కోసము కళాకంటిగా మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరంటే జైపాల్ రెడ్డి. ఈరోజు ఆ జైపాల్ రెడ్డి కొట్లాడినందుకే అప్పుడే 1992-91లో తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఏపీలో పివి నరసింహారావు సీఎం చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి, ఆయన ఆధ్వర్యంలో మన బీసీలకు 27% ఇవ్వాలని చెప్పి ఆయనకు కళాఖండిగా దేశవ్యాప్తంగా గలం ఇప్పించి అదేవిధంగా ఉమ్మడి ఏపీలో కూడా ఆయన కొట్లాడడం ద్వారా బీసీలకు ఒక కమిటీ వేయాలని చెప్పి బీసీ మండల్ కమిషన్ అని ఏర్పాటు చేసి ఆ మండల్ కమిషన్ ద్వారా 1992లో బీసీలకు 27% తీసుకురావడం జరిగింది. అంటే మాకు ఏ వ్యక్తికి మేము వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. అయితే ఆ జైపాల్ రెడ్డి అనే వ్యక్తి బీసీల ద్వారా కొట్లాడడం ద్వారా 27% వచ్చింది. అదేవిధంగా ఎస్సీల వర్గీకరణ కోసము ఒక మందకృష్ణ మాదిగా సుమారు 40 ఏళ్ళు ఆయన ఒక జాతి కోసము నాకు ఉప ముఖ్యమంత్రి ఇస్తానా అంటే మందకృష్ణ మాదికి ఒక ఉప ముఖ్యమంత్రి ఇస్తానా ఇంకా ఎన్నో మినిస్టర్ పదవులు ఇస్తానా కూడా అవన్నిటిని నేను బాగుపడేది వచ్చేమో కానీ నా జాతి బాగుపడది, నా జాతి మేలు కోసము నాకు ఈ పదవులు అనేది ముఖ్యం కాదు. నేను కొట్లాడిన